హలో అండి. వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ ఊరగాయ తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ఎన్ని రోజులైనా ఈ ఉసిరికాయ ఊరగాయలో ముక్క మెత్తబడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను 1/2 kg ఉసిరికాయలని తీసుకున్నానండి. పికిల్ పెట్టడానికి ఉసిరికాయలు ఇలా చిన్న వాటిని తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ముందుగా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి ముందుగా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇవి వంపేసి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. వాటర్ వంపేసి ఇలా ఒక పొడిగుడ్డను తీసుకొని ఒక్కొక్క ఉసిరికాయకి ఎక్కడా తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ తుడుచుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క ఉసిరికాయని తీసుకొని ఉసిరికాయకి పైన లైన్స్ ఉంటాయి కదా అండి, ఆ లైన్స్ పైన ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్తో లోపలి వరకు గింజ వరకు కట్టేలాగా చుట్టూ ఘాట్లు పెట్టుకోవాలి. ఉసిరికాయకి ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ పైన ఇలా లోపలి వరకు కట్టేలాగా ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడే మనకు ముక్కలు ఎక్కడ విరిగిపోకుండా సపరేట్ అవుతాయి. చూసారా ముక్కలు ఎంత బాగా వస్తున్నాయో. మనం ఘాట్లు పెట్టేటప్పుడు సరిగ్గా పెట్టలేదంటే మధ్య మధ్యలో ముక్కలు విరిగిపోతూ ఉంటాయి. ఇలా ముక్కలన్నిటిని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ నాకు చాలా తక్కువ మొత్తంలో విరిగిపోయిన ముక్కలు ఉండిపోయాయి. వీటిని పప్పులో కానీ లేదంటే ఇంకొన్ని ముక్కల్ని యాడ్ చేసి పులిహోర కానీ చేసుకోవడానికని ఇలా సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 kg ఉసిరికాయలకి 2 టీ స్పూన్స్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 minute వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించకూడదండి, ఆవాలు మాడిపోతాయి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. ఒకవేళ మీకు జీలకర్ర పొడి నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 1/2 kg ఉసిరికాయలకి 1/4 kg ఆయిల్ ఖచ్చితంగా పడుతుందండి. ఇక్కడ నేను పల్లి నూనెను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ని ప్యాన్లో వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ని మరీ ఎక్కువగా వేడి చేయొద్దండి. కాస్త వేడయ్యాక ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా వేడయ్యిందంటే ముక్కలు వేయగానే కలర్ వచ్చేస్తాయి. ఇలా నిదానంగా ఫ్రై అవ్వాలి. కాసేపు అయ్యాక ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ముక్క ఎక్కడ ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వకుండానే మెత్తబడాలి. అప్పుడే ఊరగాయ బాగుంటుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే కింది వాటికి కలర్ వచ్చేస్తుంది, పైన అలానే ఉండిపోతాయి. కాసేపు అయ్యాక కొన్ని ముక్కల్ని తీసుకొని ఇలా నైఫ్తో కట్ చేస్తే మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం హార్డ్గా కట్ అవ్వాలి. అప్పుడే ఊరగాయ పెట్టిన తర్వాత ముక్కలు మెత్తబడకుండా ఉంటాయి. ఇది ఊరగాయకి మెయిన్ టిప్పు. మరీ ఎక్కువగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసామంటే ఒక 1 week 10 daysలోనే ముక్కలు మెత్తబడిపోతాయండి. ఇలా అన్నింటినీ ఫ్రై చేసి మనం ఏ బౌల్లో అయితే పికిల్ పెట్టాలనుకుంటామో ఆ బౌల్లో వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 ఎల్లిగడ్డల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొంచెం బరకగా దంచి వేస్తున్నాను. వెల్లుల్లి ఎక్కువగా వేయడం వలన ఊరగాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ ఆల్రెడీ వేడయ్యి ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపు చేసుకోవాలి.
వెల్లుల్లి కాస్త ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 4 ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఉన్న వేడితోనే ఎండుమిర్చి కరివేపాకు వేగిపోతుందండి. ఆయిల్ కాస్త చల్లబడ్డాక ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక చిటికెడు మెంతి పొడిని వేసి పక్కన పెట్టి పోపుని చల్లారనివ్వాలి. వెల్లుల్లి కలరు ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తేనే ఊరగాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈలోపు మనకి ఆవాలు జీలకర్ర చల్లబడి ఉంటాయి, వాటిని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలు చల్లబడ్డ తర్వాత అందులోకి ఇక్కడ నేను స్వీట్ బౌల్తో చూపిస్తున్నానండి. ఇలా 1 బౌల్ కారాన్ని వేస్తున్నాను. ఒకవేళ మీకు ఊరగాయలో ఊట తక్కువగా కావాలంటే కాస్త తక్కువగా కూడా వేసుకోవచ్చు. హాఫ్ బౌల్ ఉప్పుని వేస్తున్నాను. మీరు గిన్నెతో తీసుకున్న, టీ గ్లాస్తో తీసుకున్న, ఇలా బౌల్తో తీసుకున్న 1 కప్కి హాఫ్ కప్ సాల్ట్ పడుతుందండి. తర్వాత ఆవాలు జీలకర్ర పొడిని కూడా వేసి ముందుగా ఒకసారి వీటన్నింటిని ముక్కలలో కలపాలి. నిమ్మరసం వేయకముందే ఉప్పుని కారాన్ని ఇలా ముక్కలకు పట్టించాలి. ముందే నిమ్మరసం వేసామంటే నిమ్మరసం వేసిన దగ్గర ఉప్పు కారము ఉండల్లాగా ఉండిపోతుంది. అప్పుడు కలపడానికి ఎక్కువ టైం పడుతుంది. అప్పుడు ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను ఒక 3 నిమ్మకాయల రసాన్ని వేస్తున్నాను. నిమ్మరసాన్ని వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ముక్కల్ని కలుపుకోవాలి. తర్వాత పోపు మరీ చల్లబడకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పోపుని ఉసిరికాయ ముక్కల్లో వేసుకోవాలి. పోపు మాడిపోకుండా ఎంత జాగ్రత్త తీసుకుంటే ఊరగాయ టేస్ట్ అంత బాగుంటుందండి. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా ముక్కల్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసాక ముక్కలు లూజ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు కలిపిన ముక్కలు ఏం విరిగిపోవండి. ఆయిల్ని పూర్తిగా పీల్చేసుకుంది కారం, చూసారా? 3 డేస్ తర్వాత మళ్ళీ పైకి వస్తుందండి. ఇలా బాగా కలిపి ముక్కలకి ఉప్పు, కారం, నిమ్మరసం, ఆయిల్ బాగా పట్టించి క్యాప్ పెట్టేసి 1 డే తర్వాత కానీ లేదంటే 2 డేస్ తర్వాత కానీ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే 3rd డే చూపిస్తున్నానండి. చూసారా, ఆయిల్ చక్కగా పైకి వచ్చింది. అలా అని మరీ ఎక్కువగా ఏమి కూడా లేదు కదా. మళ్ళీ ఒకసారి మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా పికిల్స్ని 1-2 డేస్ స్టోర్ చేయాలి అనుకుంటే స్టీల్ బౌల్ కాకుండా ఏదైనా గ్లాస్ జార్ తీసుకోండి. తర్వాత ఇలా గ్లాస్ జార్లో కానీ లేదంటే మర్తవాన్లో కానీ పెట్టేసి ఒకసారి వైట్ రైస్తో కొంచెం పికిల్ని పెట్టుకొని సాల్ట్ని చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.